ఆయన అస్సలాము అలైకుం. మంచి ఫుడ్ కావాలంటే మీరు ఎందరో వెళ్తారు చెప్పండి. నేనైతే మన గుంటూరు నుంచి గుంటుపల్లి వచ్చాను. గుంటుపల్లిలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. మనకి దాదాపు 2015 నుంచి స్టార్ట్ అయింది రెస్టారెంట్. వీళ్ళు కొత్తగా ఇంకొక రెస్టారెంట్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ చేశారండి. ఇది వచ్చి కొత్త ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళు మేకింగ్ చేశారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందంట. ఒక్కసారి చూద్దామండి, లోపల రెస్టారెంట్ లోకి వెళ్దాము. ఇక్కడ ఎటువంటి ఫుడ్ ఉంటుంది ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ లో చెప్పి టిఫిన్స్, బిర్యానీస్, తందూరీస్, చైనీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే మనకి వ్యూ అయితే బయట నుంచి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి. హ్యూజ్ కార్ పార్కింగ్ ఉంది, హ్యూజ్ బైక్ పార్కింగ్ కూడా మనకి ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే అవైలబుల్ గా ఉంది. ఫిష్ ఫ్రై కోనం ఇంకోటి, ఎగ్ బిర్యానీ, మిక్స్ నాన్ వెజ్ బిర్యానీ, అశోక్ రాజుగారి కోడి పలావ్, ఇది రాజుగారి కోడి పలావ్ పార్టీ ఇచ్చేది, స్వీట్ లస్సీ ఇది. ఓకే, ప్రస్తుతానికి మనం గుంటుపల్లి అంటే గుంటుపల్లి సెంటర్ లో ఉన్న మనకి ఏదైతే మన శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చామో సార్ ఉన్నారు మన దగ్గర. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఒకసారి లోపల కిచెన్ లోకి వెళ్దామండి. వీళ్ళ కిచెన్ గా మనకి చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తారు. సార్ కిచెన్ లో కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, ఏ ప్రిపరేషన్ జరుగుతుంది, వీళ్ళ దగ్గర ఏం బిర్యానీస్ ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు కిచెన్ కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. కోనం ఫిష్, కోనం ఫిష్ అండి, సంవత్సరం చేప. ఏం సార్ ఇది? కోనం ఫిష్ అంటే ఇది సీ ఫిష్ అండి. సీ ఫిష్. ఓకే ఓకే సార్. ఏం సార్, ఏం బిర్యానీ సార్ ఇది? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. మటన్. ఓకే, అంటే హైదరాబాద్ స్టైల్ అండి. హైదరాబాద్ స్టైల్. ఓకే, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ అండి. ఏం పలావ్ సార్ అది? భీమవరం ఫ్రాన్స్, భీమవరం మటన్ బిర్యానీ. ఓకే, ఇది ఏంటి సార్ మనకి? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అండి. చికెన్ బోన్లెస్ కర్రీ. చికెన్ బోన్లెస్ సార్. ఇప్పుడు మన దగ్గర రాజుగారి కోడి పొల కూడా చాలా ఫేమస్ అన్నారు. అది ఏంటంటే ఎలా అసలు మనకి? రాజుగారి కోడి పలావ్ ఇది. రాజులు ఎక్కువ తింటారు. అంటే దీంట్లో మనకి కాజు అది బాగా ఎక్కువ, కాజు అన్ని ఎక్కువ వస్తుంది. రాజు మిక్స్డ్ పౌడర్ ఇది. దీని మీద వేస్తారు మనకి రాజు పలావ్ మీద. దీంట్లో జీడిపప్పు, ఎగ్ స్పెషల్ గా వేసిస్తాము. ఓకే, మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మిక్స్డ్ నాన్ వెజ్ అంటే ఏం వస్తాయి సార్ దీంట్లో? ఫిష్, ప్రాన్స్, మటన్ మూడు వస్తాయి. 3 ఐటమ్స్. ఓకే, మనం ప్రస్తుతానికి అయితే మన శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ లో వాళ్ళ కిచెన్ లో ఉన్నాం. ఇక్కడ మనకి హెడ్ షెఫ్ గారు, గురువు గారు, ఇప్పుడు మన వాళ్ళ బిర్యానీ మేకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి థింగ్స్ వాడుతున్నారు బిర్యానీలో పూర్తిగా తెలుసుకున్నాము. సరే, మా దగ్గర ఏం లేదు సార్. ఇది ఇప్పుడు ఓం మసాలా ఇవన్నీ ఓం గా తయారు చేస్తాం మేము ఇక్కడ నుంచి. అన్ని ఓనండి, ఫుడ్ కలర్ ఏం లేదు. ఇక్కడ నుంచి ఒరిజినల్ అంతా నీటిస్ట్ గా తెప్పించుకుంటాం మేము. ఇప్పుడు మిల్క్, గోల్డ్ మిల్క్ అని, ఘీ, పుదీనా ఓన్ గా తయారు చేస్తాం. వాటర్ లో ఏమైనా వేస్తారన్నా? అల్లం పేస్ట్ వేస్తాం, గరం మసాలా, సాల్ట్, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం టేస్ట్. ఇప్పుడు 5 కేజీలు రైస్ అండి ఇది. ఓకే, 5 కేజీలు చికెన్ ముందు వేస్తారా? చికెన్ ముందు వేయాలి. సాల్ట్ సరిపోయింది. హైదరాబాద్ స్టైల్ అయితే మన ఆంధ్ర స్టైల్? హైదరాబాద్ ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ అంటే మ్యాగ్నెట్ కోసమా? మ్యాగ్నెట్ కోసం కలుపుకోవడం. ఓకే, ఇది చెక్క, ఫస్ట్ క్వాలిటీ. ఇది యాలక్కాయ, లవంగ, స్టార్. ఇది ఓన్ ప్రిపేరింగ్ అంతా ఓన్. అంటే మనం ఫ్రై చేసుకుని మనం తయారు చేసుకోవాలి. ఇవన్నీ చిల్లీ పేస్ట్ అండి. ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, లెమన్ జ్యూస్, పుదీనా, కొత్తిమీర, టమాటా తక్కువ వేస్తారా? టమాటా తక్కువ వేస్తాం. ఇంతే, దీంట్లో ఏమి పెరుగు వేస్తాం. ఫస్ట్ ఇది కలపాలి. విజయగిరి
తర్వాత ఇది వేసుకోవాలి. ఈ తర్వాత కాడా కాడ్ ఎందుకు నానబెట్టాలి. ఎంతసేపు ఇది మామూలు ఎంతసేపు రెడీ అవ్వాలా? ఇది ఎంతసేపు నానాలా? 1 గంట నానాలి. రైస్ అన్నా? రైస్ అంటే ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలా? దీంట్లో 15 నిమిషాలు బాయిల్. ఎంత అవ్వాలన్నా బాయిల్? రైస్ హాఫ్ బాయిల్. దమ్ అవడానికి 20 నిమిషాలు పడుతుంది. ఓకే అండి, మనకి పైన రెస్టారెంట్ ఉంది, ఒకసారి పైకి వెళ్దాము. ఆ అంబియన్స్ ఎలా ఉన్నాయి, ఏంటంటే పూర్తి వివరాలు తెలుసుకుందాము. మనం పైకి అయితే వచ్చాము. పైన అసలు వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సిట్టింగ్ ఎలా ఉందని చూద్దాం ఒకసారి. ఇక్కడ అంబియన్స్ అయితే టోటల్ ప్రీమియం అంబియన్స్ అండి. సిట్టింగ్ కూడా మనకి హ్యూజ్ సిట్టింగ్ ఉంది. టోటల్ క్లాస్ అండ్ హ్యూజ్ సిట్టింగ్, టోటల్ ప్రీమియం అంబియన్స్ అయితే మనకి ఈ రెస్టారెంట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఈ శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ లో సపరేట్ పీడిఆర్ రూమ్ ఉందండి. ఒక 20 to 25 మెంబర్స్ పట్టేలాగా మనకి ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ తీసుకునేదానికి ఇది ఒక పీడిఆర్ రూమ్ అండి. ఇది జస్ట్ మనకి 10 మెంబర్స్ పడతారు ఇక్కడ మనకి ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్. హాయ్, పేరు కార్తికేయ. ఏ క్లాస్ వస్తున్నావు? సెకండ్ క్లాస్. ఫుడ్ టేస్ట్ చేసావు ఇక్కడ? టేస్ట్ చేసా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం తీసుకున్నావు టేస్ట్? ఫుడ్ బిర్యానీ, కార్న్స్, మంచూరియా. చాలా బాగుందా? చాలా బాగుంది. అలాగే ఒక కర్డ్ బాగుంది. ఓకే, అన్ని చాలా బాగున్నాయి. బాగుందా? బాగుంది. సూపర్ గా ఉందా? మామూలుగా ఉందా? సూపర్ గా ఉందా? టేస్ట్ ఎలా ఉంది? సూపర్. ఓకే, రైట్. నమస్తే మేడం. నా పేరు మేడం గీత. మేడం ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. వెజ్జా? వెజ్ చాలా బాగుంది. అంటే నాన్ వెజ్ ట్రై చేశారు అంతకుముందు? నాన్ వెజ్ కాదు, మేము వెజ్. మీరు వెజ్ ట్రై చేశారు. ఓకే, ఒకవేళ మనకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వాలంటే ఇస్తారు? అవుట్ ఆఫ్ 5, అవుట్ ఆఫ్ 10? మీ 4.5 సార్, అవుట్ ఆఫ్ 8. ఓకే, థ్యాంక్ యూ. మనకి సార్ ఉన్నారంటే ఆయన ఫుడ్ టేస్ట్ చేశారంటే ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ పేరు సార్? నాగరాజు అండి. అంటే మీరు అంటే రిపీటెడ్ గా ఒకసారి లేదా ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ ఎలా ఉంది సార్ ఫుడ్? గుడ్, ఫైన్, బాగుంది. ఏం సార్ ఏం టేస్ట్ చేశారు? వెజ్? మటన్ అండి. మటన్ బాగుంది. ఓకే, అయితే ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వాలంటే సార్ ఫుడ్? 4 ఇస్తాను. 4 ఇస్తాను. ఓకేనండి, మేము ఇక్కడ వచ్చేప్పటికి మన శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ స్పెషల్ నాన్ వెజ్ కాంబో అయితే ఆర్డర్ చేశారండి. ఈ నాన్ వెజ్ కాంబోలో మనకి అసలు ఏమేమి ఫుడ్ ఐటమ్ వస్తుందని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మనకి దీంట్లో వచ్చేప్పటికి స్టార్టింగ్ అయితే సూప్ ఇచ్చారండి. మనకి చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే మనకి ఈ కాంబోలో అయితే ఫస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మనకు వచ్చేసప్పటికి దీంట్లో మనకి ఫ్రాన్స్ ఇచ్చారు. దాని తర్వాత మనకు వచ్చేసప్పటికి దీంట్లో బటర్ నాన్, రోటీ, దానికి కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకి బోన్లెస్ కర్రీ ఇచ్చారండి. ఇంకా దాని తర్వాత మనకు వచ్చేసేటప్పటికి దీంట్లోనే నాటుకోడి కర్రీ కూడా మనకి దీంట్లోనే యాడ్ చేశారు. ఇంకా దీంట్లో తర్వాత మనకు వచ్చేటప్పటికి మనకి మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా మనకి దీంట్లో ఇచ్చారండి. ఇంకా దీంతో పాటే మనకు వచ్చేటప్పటికి దీంట్లో కర్డ్ రైస్ కూడా యాడ్ చేశారు. దీని కాస్ట్ మనకి టోటల్గా వచ్చేటప్పటికి 1699 అండి. టోటల్గా 9 ఐటమ్స్ అనమాట. టోటల్గా 9 ఐటమ్స్ అయితే మనకి ఈ శ్రీనివాస స్పెషల్ నాన్ వెజ్ కాంబోలు అయితే ఉంటాయండి. ఈ కాంబోనే కాదండి, ఈ కాంబోతో పాటు నేను వచ్చేటప్పటికి విడిగా తీసుకున్నాండి. ఈ కాంబోలో అయితే ఐటమ్స్ రావు. ఇది మనకి రాగి సంకటి. వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ వచ్చేప్పటికి నెల్లూరు చేపల పులుసు అండి. ఇది నేను వచ్చి కొరమని స్టైల్లో తీసుకున్నాను, నెల్లూరు చేపల పులుసు. ఈ కాంబోలో స్టార్టింగ్ వచ్చిన సూప్ అండి, చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఇచ్చారండి. ఆ సూప్ అయితే చాలా బాగుంది. ప్రతి సిప్ కూడా చాలా బాగుంది. హాట్ అండ్ సోర్ అంటే కొద్దిగా హాట్గా స్పైసీగా ఉంటుంది. చాలా బాగుంది. సూప్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దీని తర్వాతే నేను వచ్చేప్పటికి వీళ్ళ రాగి సంకటి ప్లస్ ఆ చేపల పులుసు వేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుందండి. మా బామ్మర్ది గారికి విపరీతంగా నచ్చింది. వాడు ఎలా ఉందిరా అంటే సూపర్ ఉంది బావా అని చెప్పి అన్నాడు. దీంతో పాటే మనకైతే ఈ కాంబోలో ఇచ్చిన నాటుకోడి రాగి సంగటి ట్రై చేయండి. నెక్స్ట్ అనమాట. రెడ్ చికెన్ అండి. మనం ఒకసారి చాలా బాగుంది. బోన్లెస్ మనకి చెప్పాలంటే చిల్లీ 65 టైప్లో ఉంది.
చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనకి కర్రీతో ట్రై చేద్దాం. వీళ్ళు ఇచ్చిన బోన్లెస్ కర్రీ. నార్మల్గా మనకి బటర్ నాన్ అనేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటుందండి, కానీ స్మూత్గా ఉంది. కర్రీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ట్రై మనకి కాంబోలో కాకపోయినా కానీ ఉడిగైనా కానీ ఈ కర్రీ బటర్ నాన్ ట్రై చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంది. మటన్ అండి, మటన్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ అంట, ఒక్కసారి ట్రై చేద్దాము. ఇది మనకు వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ అనా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని ఒక్కసారి చూద్దామా. రైస్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కానీ చేసి ఒకసారి చూద్దాం. మటన్ బాగా కుక్ అయిందండి, చాలా ఆహ్లాదిస్తున్నాను. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, రైస్ ఎక్సలెంట్ ఉంది, టేస్ట్ అదిరిపోయింది. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఫుడ్ కలర్స్ ప్రెసిడెన్స్ టేస్టింగ్ సాల్ట్ ఎక్కడ యూజ్ చేయలేదండి. వాళ్ళు ఓన్ న్యాచురల్గా వాళ్ళు ఇంట్లో మేకింగ్ చేస్తున్న మసాలాలు యూజ్ చేస్తున్నారు. అది కూడా పూర్తి ఘీతో మనకి బిర్యానీ ఇక్కడ మేకింగ్ చేస్తున్నారు. ఆ ప్రతి బయటలో కూడా మనకి ఏంటంటే ప్రతి బయట కూడా ఆ ఘీ అరోమా ఆ పీస్ పెట్టుకుని తింటుంటే మైండ్ బ్లాస్ట్ అనమాట, చాలా బాగుంది. ఫ్రై పీస్ బిర్యానీ యాక్చువల్గా ఏంటంటే మనకి ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ ఒకే రైస్ ఉంటుంది, ఫ్రై పీస్ సపరేట్గా ఇస్తారు, రైస్ అదే పెడతారు. కానీ వీళ్ళ దగ్గర ఒక్కసారి చూడండి మీరు, రైస్ సపరేట్ అనమాట, ప్రతిదీ కూడా సపరేట్ కుక్ చేస్తున్నారు, సపరేట్గా ఇస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మన కట్ట అది దగ్గర కట్ట అజ్జిపోయిందంట, చాలా చిక్కగా చాలా బాగుంది. కట్ట మన ఎరగ తీసేసింది, మామూలు లేదు. చికెన్ బాగా స్మూత్గా బాగా కుక్ అయింది. ఇక్కడికి వస్తే మాత్రం మీరు మస్ట్ ట్రై. 4 మెంబర్స్ కనుక వస్తే మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ థాలీ అండి, జస్ట్ 1699. టోటల్గా 9 to 10 ఐటమ్స్ ఇస్తున్నారు. ఫుడ్ మాత్రం A1 ఉంది. ఫుడ్ ఐటమ్స్ అని చాలా బాగుంటుంది. ఈ కాంబో వచ్చిన ఫుడ్ ఐటమ్ ప్రతి కూడా బాగుంది. నెక్స్ట్ లెవెల్ చివరిలో వీళ్ళు ఇదే కాంబోలో కర్డ్ రైస్ వస్తుంది. ఒకసారి కర్డ్ రైస్ కూడా, కర్డ్ రైస్ తింటే సెట్ అనమాట, కడుపు చల్ల పడుతుంది, చాలా బాగుందని. రైస్ గురించి మనం స్పెషల్ చెప్పేది లేదు, ఎక్సలెంట్ అనమాట. శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ మనకి నైట్ వ్యూ అండి, లైటింగ్ అని అంటే చాలా, ఈ లైటింగ్ వైట్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడే మనకు వచ్చి ఫ్రూట్ జ్యూస్ ఉంది పక్కనే, మనకి పైనుంచి వ్యూ అండి. మనకి ఈ శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ కరెక్ట్ గా మనకి గుంటుపల్లి మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి, మెయిన్ బజార్ దగ్గర, మనకి సర్కిల్ దగ్గర. మనకి ఈ శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఈవినింగ్ టైం కూడా మనకి బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎలా బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఒకసారి వీళ్ళ దగ్గర ఎటువంటి బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది, ఏం డిఫరెంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ జరుగుతుందని చూద్దాం. ఈ శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్లో మనకి ఎప్పుడు వచ్చినా కానీ హ్యూజ్ క్రౌడ్ ఉంటారండి. మార్నింగ్ టైం కానివ్వండి, ఆఫ్టర్నూన్ టైం కానివ్వండి, ఈవినింగ్ టైంలో ఏ టైం వచ్చినా కానీ మనకి హ్యూజ్ క్రౌడ్ అయితే ఈ ప్లేస్లో ఉంటారు. మనకి ఈ ప్లేస్లో అండి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మనకి వేడిగా ఇడ్లీ, గారె, సాంబారు, దోశ అండి. వీళ్ళ దగ్గర దోశలు అయితే డిఫరెంట్ ఆఫ్ దోశలు, చాలా రకాల దోశలు వీళ్ళ దగ్గర అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. వేడి పూరి కానివ్వండి, వీళ్ళ దగ్గర గారెలు కానివ్వండి, మైసూర్ బజ్జీ కానివ్వండి, వేడిగా మనకి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం మనకి ఇక్కడ వేడిగా కుక్ చేసి అయితే సర్వ్ చేస్తారండి. ఇది ఇడ్లీ సాంబార్, వడకి సాంబార్, ఇడ్లీ సాంబార్, పూరి కర్రీ, పూరి కర్రీ, ఓకే రైట్, పరోటా గ్రేవీ, చపాతీ వస్తుంది మామూలుగా, బంగాళదుంప, క్యారెట్, ఇవన్నీ వైట్ కొబ్బరి, అల్లం చట్నీ. नमस्ते भैया, कैसा है नाश्ता, कैसा है ब्रेकफास्ट? अच्छा है, बहुत अच्छा. क्या लिया आपने? मसाला डोसा, प्लेन डोसा. మసాలా దోశ, ప్లేన్ దోశ. అచ్చా ఓకే రైట్. ఇదంటే ప్రస్తుతం నా వీడియోస్ చెప్పి మన
శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ లో వీళ్ళ దగ్గర మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం మనకి బిర్యానీస్, మనకి ప్రతి ఐటమ్ ఫుడ్ వెజ్ నాన్ వెజ్ ప్రతిదీ మనకి అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ టైం కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, జ్యూసెస్ ఉంటాయి, మనకి పక్కనే టీ కూడా అవైలబుల్ ఉంది, కాఫీ అవైలబుల్ ఉంది. మేము ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్ ట్రెడిషన్ స్పెషల్, నాకు వీళ్ళ స్పెషల్ నాన్ వెజ్ థాలి అయితే ట్రెడిషన్ చాలా బాగుంది. వీళ్ళ ఫుడ్ కానీ, వీళ్ళ ఎంఎస్ కానీ, వీళ్ళ సర్వీస్ కానీ నా రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5కి 4 రేటింగ్ ఇస్తాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నా సబ్జీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.